హలో గైస్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఈ సంవత్సరం అందరూ బాగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. సో నేనైతే ఈ ఇయర్ చాలా బాగా చేసుకున్నాను. సో నేను ఎలా చేశాను అనేది మీరైతే ఈ వ్లాగ్లో చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వ్లాగ్స్ అండ్ టాక్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇలా చేస్తే నా వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి. సో ఫస్ట్ అయితే నేను ముందు రోజు బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో వినాయకుడిని అయితే పెట్టడానికి. సో ఫస్ట్ ఏం లేదు, కొంచెం థ్రెడ్ అయితే తీసుకొని దానికైతే మా మమ్మీ శారీని అయితే పెట్టేసి నెక్స్ట్ లైట్లు అయితే ఉంటాయి కదా. సో లైట్ సెట్టింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మొత్తం. నాకు ఇది మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. మొత్తం అయితే చిక్కులుగా అయిపోయాయి. సో అవన్నీ తీసేసరికి అలా సెట్ చేశాను. పిన్స్ ఉంటాయి కదా, వాటితో అయితే సెట్ చేశాను. బట్ బిలీవ్, అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా చూసేయండి. అండ్ అండ్ తక్కువలో నీట్గా క్లీన్గా చేసుకోవాలనుకున్నా, బట్ ఇయర్ యాక్చువల్లీ నిన్న చిన్న చెయ్యికి అయితే దెబ్బ అయితే తగిలింది. సో చేయలేను అనుకున్నాను, కానీ బట్ ఎందుకో అనుకున్నాం కదా, సో ఎలా అయినా చేయాలి అని అయితే చేశాను. సో ఫస్ట్ అయితే లైట్లు అయితే పెట్టడం అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మిగిలిన బ్యాక్ టాప్ సెట్ కూడా మొత్తం చేసేస్తున్నాను. అలాగే ఫస్ట్ అయితే నేను ఇవి బయట తీసుకున్నాను, అవి అయితే పెట్టుకున్నాను. అలాగే పూలు ఇవి ఉంటాయి కదా, సో ఇవైతే ప్లాస్టిక్ ఇవన్నీ నేను రా ఫ్లవర్స్ అయితే తీసుకోలేదు. ఇది అయిపోయింది, మొత్తం బ్యాక్ డ్రాప్ అయితే అయిపోయింది. చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వినాయకుడు పెట్టుకోవడానికి అయితే నేను మండపం అంటారు కదా, అదే అండి. సో పెద్ద బయట అయితే పెడతారు కదా. సో నేను కూడా అలానే మా ఇంట్లో చెక్క అయితే ఉంది. సో దానికైతే మొత్తం పసుపు రాసేసి ఇక్కడ అయితే ముగ్గులు పెట్టేద్దామని అనుకున్నా. అంటే బొట్లో పెట్టుకొని చేసుకుందామని అయితే ఫస్ట్ పసుపు అవి అయితే మొత్తం రాసుకున్నాను. చెప్పాను కదా చేయి బాగాలేదని, బట్ అయినా ఎందుకో నాకు చేయాలనిపించింది. బట్ ముగ్గేద్దామని ట్రై చేసా కానీ అసలు రాలేదు. సో ఇప్పుడైతే బొట్లు అయితే మ్యాక్సిమం పెట్టేశాను, ఎందుకంటే వేరే హ్యాండ్ వాడతారు కదా. సో అలా అని అయితే బొట్లు అయితే పెట్టేశాను మొత్తం ఇక్కడ. అండ్ మా మమ్మీకి అయితే చెప్పాను, సో మమ్మీ ఇలా ముగ్గు అయితే నాకు వేయడం రావట్లేదు, నువ్వు వచ్చి వేసేసాను అయితే చెప్పాను. సరే అమ్మ వేసేస్తా అన్నది. సో ఇంతలోపు నేను అయితే మిగిలిన మొత్తం మా మండపానికి అంటారు కదా, అదే ఆ పీటకైతే పసుపు అవి రాసేసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే అమ్మ ముగ్గు అయితే పెట్టేస్తుంది ఇక్కడ. సో నేను ఫస్ట్ కొంచెం వదిలాను కదా, అలానే చేసేసింది. అలాగే పద్మ ముగ్గు అయితే ఉండాలని పద్మ ముగ్గు అయితే వేస్తుంది. సో చుట్టూ కూడా ముగ్గులు పెట్టుకున్న తర్వాత, సో ఇటు సైడ్ కూడా నేనైతే అమ్మ కొంచెం కలువ పూలా వేయి, చాలా బాగుంటుంది అని చెప్పాను. సో నా కోసం అయితే వేస్తుంది. అండ్ పైన అలాగే లక్ష్మీదేవి పాదాలు, ఓంకారం కూడా వేసేసింది. సో మొత్తానికి ఈ దేవుడు పెట్టుకోవడానికి అయితే మండపం అయితే రెడీ అయిపోయింది. అండ్ నేనైతే చెప్పాను కదా బొట్లు పెడతానని, కింద అయితే పెట్టడం మర్చిపోయాను. సో అవి కూడా అమ్మ అయితే చూసి మర్చిపోయావని చెప్తే, సో ఇక్కడ నేను కూడా పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే దీన్ని గణేషుని విగ్రహం పెట్టడానికైతే ఈ పీటని అయితే ఫుల్గా పసుపు రాసేసి అండ్ దానికి కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, సో అలానే అయితే పెట్టుకుంటున్నా. అండ్ ఏంటి అంటే నేను ఇది ముందు రోజు నైటే చేసుకుంటున్నాను, ఎందుకంటే మా సైడ్ చెప్పారు మార్నింగ్ 3:30 కల్లా వినాయకుడి విగ్రహం అయితే ఇక్కడ పెట్టాలి. సో ప్రతిష్ట అంటారు కదా, సో అదైతే చేయాలని. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి చూసేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇది నా నెక్స్ట్ డే. సో మార్నింగ్ 2:30కి అయితే లేచాను, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ గదిలోకి అయితే వెళ్ళిపోవాలి కదా. సో పూజ గదిలోకి అయితే వెళ్ళిపోయాను. అయితే కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను, పూజ గదిలోకి వెళ్ళిపోయాను కదా. సో ఎంత అంటే నైట్ చేసాను కదా, అంటే నాకు మార్నింగ్కి అయితే చాలా ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే పట్టు క్లాత్ అయితే ఉంటుంది కదా, సో వైట్ కలర్ క్లాత్ అయితే పెట్టుకొని, ఇదైతే గణేషుని కోసం. సో నేను దానిపైన కొంచెం పూలు, అదే పసుపు, అక్షింతాలు, కుంకుమ, పూలు కూడా అన్నీ వేసుకున్నాను. సో ఇది వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం అక్షంతాలు వేసేసి, సో ఇక్కడైతే మన గణేషుడిని అయితే పెట్టేయడమే.
ఇది మొత్తం చేశాను. అలాగే నేను మా గడప దగ్గర గడప పూజ చేసి ఇంట్లో కూడా దీపం పెట్టుకొని సో గణేశుడి విగ్రహం అయితే పెట్టేశాను. సో చూసారు కదా మా గణేశుడు ఎలా ఉన్నాడు. అలాగే మొత్తం దేవుడికి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పా కదా సో 3:30 కల్లా అయితే దీపం అయితే పెట్టమన్నారు. సో అందుకైతే పెడుతున్నాను. బట్ యాక్చువల్లీ నేను ముందే వీడియో చేశాను, బట్ ఇది కొంచెం ఇబ్బందుల వల్ల డిలీట్ అయితే చేస్తాను. సో మళ్ళీ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. అయితే నేను సోమవారికి పళ్ళని అయితే అంటే యాక్చువల్లీ పళ్ళు అయితే ఉన్నాయి, కానీ సోమవారి కోసమని మళ్ళీ వేరేగా అన్నీ తీసుకున్నాను బయట. సో ఫస్ట్ దీపం అయితే అంటే చెప్పా కదా 3:30 కల్లా పెట్టేయాలని. ఇప్పుడైతే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఉండ్రాలు అయితే చేసుకున్నాము. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ 7 o'clock అయితే పూజ చేయాలి కదా. సో ఆ పూజ నాకు ఇప్పుడు నైవేద్యాలన్నీ చేసేసరికి అయితే మార్నింగ్ 7 అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కింద కూడా పూజ చేసుకుంటున్నాను. అంటే విగ్రహం అయితే పెట్టాను కానీ వ్రత కథ అవి చదవలేదు కదా. సో దానికోసం అయితే సో ఫస్ట్ అయితే మా దగ్గర అయితే చిన్న గణేశుడు అయితే ఉన్నారు, అంటే రాయి బొమ్మ అనమాట, రాతి బొమ్మ. సో దాన్ని అయితే పూజ చేద్దాం ఫస్ట్ అయితే కింద పెట్టాను, కానీ నాకు అంత అనిపించలేదు అలా స్వామిని కింద పెట్టడం. సో అందుకని నేను సేమ్ పీట అలాగే తీసుకొని దానికి పసుపు అవి రాసి అలానే పెట్టుకొని సో అక్కడైతే విగ్రహం పెట్టుకొని ఇలా మమ్మీ అయితే నైవేద్యాలు అయితే తెచ్చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని పసుపు ముద్దతో తయారు చేసి గరిక పూసలు అంటారు కదా. సో వాటిని కూడా పెట్టుకున్నాను. దానికి పూజలు అయితే చేస్తాం కదా, మనం ఏ పూజ చేసినా ఫస్ట్ అయితే పెట్టుకుంటాం కదా, అలానే పెట్టుకున్నాను. నేనైతే ఈసారి కలశం అవి అయితే పెట్టుకోలేదు, ఎందుకంటే చేయలేదు. అలాగే నేను ఇక్కడ 3 దీపాలు అయితే పెట్టుకున్నాను. చూసారు కదా 3 దీపాలు. అలాగే 3 ముంతలతో వాటర్ని కూడా పెట్టి అందులో ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. నా డ్రెస్ వచ్చేసి మీకు చూపించలే కదా, లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. అలాగే పలదానం అంటారు, అదే తాంబూలం అంటారు కదా. సో తాంబూలం కూడా ఇచ్చేసాను, అక్కడ పెట్టాను స్వామివారికి. ఇప్పుడైతే దీపం అయితే వెలిగించేసాను, చూసేయండి. అండ్ అలాగే సో ఎందుకంటే యాక్చువల్లీ వీడియో ఆఫ్ చేయలేదు, నేను పూలు తేడానికి అయితే వెళ్ళేసరికి ల్యాగ్ అయిపోయింది షూట్ చేస్తున్నప్పుడు. నేను యాక్చువల్లీ ట్రైపాడ్తో షూట్ చేస్తున్నాను వీడియోని, అందుకని. ఇక్కడ పూజ అయితే అయిపోయింది కదా, మొత్తం ఇక్కడ చేసేసాను పూజ అనేది. ఇప్పుడు సో నేనైతే ఇక్కడ పుస్తకాలు కలిపి పెడుతున్నాను. సో బొజ్జ గణపయ్యకి బుక్స్ అన్న చాలా ఇష్టం కదా, పుస్తకాలు. అండ్ ఇక్కడ నైవేద్యాలు అంటే నేను పాలుండలు, పప్పుండలు, అండ్ అలాగే పాయసం, మొదకలు, ఆవిరి కుడుములు, శనగలు అండ్ పెసరపప్పు, బెల్లం కూడా పెట్టాను. ఇవి ప్రసాదాలు స్వామికి చాలా ఇష్టం కదా, సో అందుకని పెట్టాను. ఇప్పుడైతే దీపం అయితే వెలిగించుకుంటున్నాను. చూసి సో పూజ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే వ్రత కదా అండి, పూజ అయితే ఇంకా మీ లాస్ట్లో పూజ ఉంటుంది కదా, ఇవన్నీ చేసేయాలని అనుకున్నాను. సో ఎక్కడైతే ఏదో అయింది, కెమెరాకి మొత్తం తిరిగేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీధిలో అయితే పిల్లలు బొమ్మ పెట్టారు, సో దానికోసం అయితే పిలుస్తున్నారు, రా అక్క మంత్రాలు చదువుదు అని. సో అందుకని కొంచెం తొందరగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేనైతే. సో ఇప్పుడు వచ్చేసి కథ, మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు పుస్తకంతో చదవలేదు, అండ్ అలాగే ఫోన్లో అయితే ఉంటుంది కదా, సో దాన్ని అయితే కథ అయితే చదివాను. ఇక్కడ ఈ విధంగా అయితే నా పూజను అయితే ముగించేసుకున్నాను. ఆ గణేషుని ఆశీస్సులు మా మీద అండ్ అలాగే మన అందరి మీద, మీ అందరి మీద ఉండాలని అయితే నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. సో పూజ అంతా అయిపోయిన తర్వాత
అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో అండ్ అమ్మని కూడా కొంచెం అక్షింతలు వేయని చెప్పాను. అమ్మ కూడా అక్షింతలు అయితే వేసేసారు. అండ్ ఇప్పుడు పూజ అంతా అయిపోయింది. వ్రత కథ చదివేశాను. అండ్ అలాగే వినాయకుని జననం గురించి కూడా చదివాను. ఇదంతా అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నా పూజ అయితే అయిపోయింది. అమ్మనైతే హారతి ఇమ్మని అయితే చెప్పాను. అండ్ అలాగే అగరబత్తీలు అవి కూడా ఇమ్మని చెప్తే సో అమ్మ అయితే నాకు ఇచ్చేసారు. ఒక సైడ్ నుంచి అమ్మ పూజ అయితే చేస్తుంటే నేను ఇప్పుడైతే ఆచమనం అయితే చేసేసాను. సో ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే హారతి ఇచ్చే సమయం అనమాట. సో స్వామికి అయితే హారతి ఇచ్చేసి అండ్ అలాగే లాస్ట్లో అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి మా పూజను అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ సంవత్సరం మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మా పూజ ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాగానే చేశానని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో మొత్తం నా పూజ కలిపి నచ్చితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. సో అప్పుడే మన వీడియోలు చాలామంది అయితే చూస్తారు. అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని ఈ వినాయక చతుర్థి రోజు నేనైతే సోమవారికి అయితే ఎప్పుడు కోరుకుంటాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి ఇంకా చాలా బాగా రీచ్తో పూజ చేయాలని అయితే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే పూజ అయితే ఇంట్లో అయిపోయింది. చెప్పాను కదా వీధిలో అయితే పిల్లలు పిలుస్తున్నారని. అండ్ ఫస్ట్ అయితే వేరే గణేష్ని అయితే పెట్టారు. అంటే మా స్ట్రీట్ స్టార్టింగ్లో పెట్టారు. సో అక్కడికి కూడా వెళ్ళాను. దర్శనం అయితే చేసుకున్నాము అమ్మ నేను. ఇప్పుడైతే పిల్లల విగ్రహం దగ్గరికి వెళ్ళి అదే వెళ్ళిపోయి సో మంత్రాలు అయితే నేను చదివేశాను. అండ్ వీళ్ళందరూ అయితే నా కోసం ఎప్పటి నుంచి అయితే చూస్తున్నారు. చాలామంది అక్క రా ప్లీజ్ అక్క రా ప్లీజ్ అని పిలుస్తూనే ఉన్నారు. ఎంత బాగుందో చూసే కదా. గంట ఎప్పుడైనా పిల్లల దగ్గర అయితే గంటలే ఉంటారు. ఇక్కడైతే నేను కదంతా అయిపోయిన తర్వాత నా పూజ అయ్యేసరికైతే ఇలా 12:30 అయిపోయింది. ఏం తెలియదు కదా. ఇంటికి రాగానే స్వామివారి ప్రసాదాలు అయితే నేను కూడా తినేసాను. అండ్ అలాగే 2 o'clock అయితే మా స్ట్రీట్ ఎండింగ్లో ఒక దేవుడు పెట్టారు. అక్కడికి అయితే వెళ్ళాను. సో లాస్ట్ చూపిస్తాను కదా. ఇదే అండి నా వినాయక చవితి డ్రెస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.